ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ పాము ఉండకుంటే చాలు. ఓ షిట్, పాము ఉంది ఇక్కడ. ఓ షిట్, ఒక్కటి కాదు 2 ఉన్నాయా? అరే అరే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనం మరోసారి ఆడబోతున్నాం ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ గేమ్. అండ్ ఈ గేమ్ ఆడడం అంత ఈజీ కాదు అనేది నాకు ఈ వీడియోలో అర్థమైంది. ఎందుకంటే నా టెంపరీ హౌస్ నుంచి పర్మనెంట్ హౌస్కి షిఫ్ట్ అవ్వదాం అనుకున్నాను, బట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే ఈ డైనోసార్స్ అందరు నా వెనకాల ఇట్లా పడిపోయాయి అన్నట్టు. అండ్ దీంట్లో ఏమేమి జరిగిందో అనేది మీరు వీడియో చూడండి. వితౌట్ టైం వేస్ట్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఏం జరిగిందంటే నా దగ్గర బ్లూ డైనో ఒకటి ఉండేది. సో ఫస్ట్ టైమింగ్ నేను దాన్నే చేశాను, అంటే దాన్ని సెకండ్ చేశాను అనుకోండి, అది వేరే ముచ్చట. సో దాన్ని నేను కోల్పోయాను, అది చచ్చిపోయింది. అది ఎట్లా చచ్చిపోయిందంటే నేను ఏం చెప్పలేను. నేనే వేరే దగ్గరికి వెళ్తున్నాను, అది వేరే వాళ్ళతోటి పోరాడి అదే చచ్చిపోయింది. సో దాన్ని విడిచిపెట్టి నేను దీన్ని టైం చేశాను. దీన్ని ఎలా టైం చేశాను అనేది షార్ట్ కూడా చేశాను, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఏంటంటే ఈరోజు నేను మన టెంపరీ హౌస్ని కట్టాను, దాని వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో దాంట్లో నేను అది నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను కింది నుంచి మళ్ళీ పైకి వెళ్ళి అదంతా ఐటమ్స్ని తీసుకురావాలని పెట్టడంలో కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే వేరే బేస్ చేంజ్ చేద్దాం అనేసి వేరే లొకేషన్ అయితే లింకడం స్టార్ట్ చేశాను. అండ్ లొకేషన్ కూడా నాకు దొరికింది. అంటే ముందు మీరే చూస్తారు, లొకేషన్ ఎలాంటిదో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంతవరకు గేమే ఆడలేదు. ఒక ఓపెన్ వరల్డ్ గేమ్ని ఎలా మేనేజ్ చేస్తారో నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చేశాను కాబట్టి దీంట్లో ఇంట్రెస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, కానీ దానికంటే ఎక్కువ చిరాకులు వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా ఏదో ఒక ఏంటి డైనోసార్ కానీ ఏదైనా సరే ఇట్లా ఉత్తి పుణ్యానికి అయితే చంపేస్తుంది నన్ను. సో నేనైతే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో దాన్ని అయితే క్రియేట్ చేసేసుకున్నాను. బట్ ఫస్ట్ థింగ్ నేను బేస్ అనేది చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఇది లెవెల్ అప్ అయిపోయింది కాబట్టి దీన్ని లెవెల్ అప్ చేసేద్దాం. సో ఓకే, సో దీన్ని లెవెల్ అప్ చేసేసాను. అండ్ నాకు కొన్ని ఎగ్స్ కూడా దొరికాయి ఈ వీడియోలో. అండ్ ఆ ఎగ్స్ని నేను ఏం చేయాలో అనేది నాకు అర్థం కావట్లేదు. మేబీ దాన్ని తినొచ్చు అన్నట్టు, బట్ తెలీదు నాకు. మీకు తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి, ఎందుకంటే నేను ఇప్పుడే దీన్ని స్టార్ట్ చేశాను, నాకు తెలీదు అసలు ఎలా ఆడాలి అనేది. సో దీంట్లో నాకు కొన్ని కాదు, ఒక 15 దాకా దొరికినాయి నాకు ఎగ్స్ అయితే. సో ఇక్కడ నేను అట్ సైడ్ ఒకటి ఉంది చూడండి, అట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తిరిగింది ఓన్లీ 2 మ్యాప్లే, ఇట్ సైడే చుట్టూ తిరుగుతున్నాను నేనైతే. సో నేను అట్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నాను, కానీ వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ వాటర్లో వెళ్ళాలి అంటేనే నాకు చావు వస్తుంది, చాలా భయం వేస్తుంది. సో నేను చాలా సేఫ్టీని పాటించాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి అదే దీని పేరేంటి, రైడ్ చేయడానికి ఆప్షన్ రావట్లేదు, ఎందుకంటే మన దగ్గర అది లేదు కాబట్టి. అది మనకి లెవెల్ 18లో 38 లెవెల్లో మనకు వస్తుందంట దీని షీల్డ్. సో ఓకే, సో అప్పటిదాకా మనం వెయిట్ చేయక తప్పదు. సో నేనైతే స్టార్ట్ అయ్యాను అటు సైడ్ వెళ్ళడానికి, ఎందుకంటే మేము ఏదో ఒకటి ప్లేస్ అయితే ఖచ్చితంగా లెంకోవాలి. అండ్ దీంట్లో చాలామంది ఇది ఆడండి, ఆర్క్ అనేది ఆడుతున్నాను నేను డైలీ అనేది. ఆర్క్ నేను ప్రాక్టీస్ చెయ్యను అనేది కాదు, రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దీంట్లో ఇప్పటికీ నాకు కొన్ని తెలిసి, అండ్ నేను దీంట్లో కొత్త డైనోసార్స్ని కూడా చూశాను. సో నేనైతే దీని మీద ఎక్కి అటు సైడ్ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను, ఎందుకంటే నాకు చాలా భయం వేస్తుంది. దీంట్లో షార్ప్స్ కూడా ఉంటాయని నాకు ఈరోజే తెలిసింది ఈ వీడియోలో, నాకు అంతకుముందు తెలియదు. అండ్ దీనిలో షార్ప్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి దీనిలో. అండ్ ఇది రాగానే అటాక్ చేసింది, ఇది వీళ్ళిద్దరు దీన్ని వేసుకుంటున్నారు అనేసి నేనైతే దాన్ని ఇడిచబెట్టాను. అండ్ నేను అయితే మ్యాప్ని మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకొక 2 వచ్చినాయి, అండ్ కలర్ఫుల్గా వాటిని ఏం చేసుకుందామన్నా అది ఛాన్స్ అయితే ఇయ్యాయి. సో దాన్ని నేను ఇడిచబెట్టి ఫస్ట్ నా పర్మనెంట్ హౌస్ని లింకాలి నేను ఎక్కడ అనేది. అండ్ ఇట్ సైడ్ ఈ డానో ఉంది కదా ఎగిరేది, సో దాన్ని నేను టేమ్ చేయాలనుకున్నాను. సో దానికోసం మనకి కావాల్సింది బోలా అనేది నేను క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫైబర్ కావాలి నాకు. సో ఫైబర్ అయితే నాకు దొరికేసింది, అండ్ ఇప్పుడు నేను ఫటాఫట్ దాన్ని టేమ్ చేసుకుంటాను. ఓకే, లెట్స్ గో గైస్, ఫటాఫట్ టేమ్ చేసుకుందాం. అది టేమ్ అవుతుందా లేదా అని నాకు కూడా తెలియట్లేదు, ఎందుకంటే దీంట్లో ఉన్నది నాతోటి ఏది కూడా మంచిగా జరగడం లేదు. సో ఓకే, దీన్ని కొట్టడం అయితే స్టార్ట్ చేశాను నేను. ఓకే, ఇది చిక్కుకుంది, అండ్ మన ఇద్దరు డైనోసార్ ఇక్కడే ఉన్నారు, వాటిని కొట్టగలవు అనేసి నేనైతే ఇక్కడ వీటిని స్టాప్ చేసి మళ్ళీ కొట్టడం అయితే స్టార్ట్ చేసేసాను అన్నట్టు. బట్ ఓకే, సో ఫైనల్గా ఇది ఏమైపోతుంది అనుకుంటాను. అండ్ ఓకే, కొడుతూ ఉన్నాను నేను. ఓ ఎగిరిపోయింది. నా లక్ అనేది అస్సలు బాగాలేదని చెప్తున్నాను మీకు, ఇది నా దరిద్రం అని చెప్తాను. సో సరేలే, దీన్ని ఇడిచబెడదాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఒక బెస్ట్ లొకేషన్, అండ్ అక్కడ మనం ఇల్లు కట్టుకోవాలి. అండ్ లెట్స్ గో గైస్, ఫటాఫట్ అయితే లొకేషన్ చూద్దాం. అండ్ నేను ఇదంతా కూడా మీకు ఎందుకు పెడుతున్నానంటే వ్యూవర్స్కి అర్థం కావాలి నేను జెన్యూన్గా ఆడుతున్నాను, నాకు తెలీదు ఈ గేమ్ గురించి అనేది. సో అందుకైతే ప్లే చేయడం జరుగుతుంది ఈ గేమ్ అనేది. అండ్ ఇక్కడ నేను దీన్ని చంపేశాను. టుమారో అనేది సర్వర్లో అయితే మనకి పర్మనెంట్ ప్లేస్ ఇస్తారు, ఇది మీ బేస్ అనేది. బట్ దీంట్లో ఇయ్యలేదు, ఇస్తే మాత్రం ఇంకా నేను ఈ గేమ్ని అద్రగొట్టేదాన్ని, బట్ ఇయ్యలేదు అనేసి నేను తిప్పలు పడుతున్నాను. ఓకే, సో ఇవన్నిటిని కూడా నేను ఒక చోట ఆపాలి, లేదంటే నా బ్లూ డైనో ఎలా చచ్చిపోయింది అంటే అలా చచ్చిపోతాయి ఇవైతే.
సరేలే నేనైతే ఇటు సైడ్ చాలా లెంకాను అండ్ నాకు దొరకడం లేదు ప్లేస్ అయితే. అండ్ అటు సైడ్ ఖాళీగా ఉన్నట్టుంది. మేబీ మనకి అక్కడ పర్ఫెక్ట్ ప్లేస్ అని అనుకుంటున్నాను. మీరేమంటారో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఈ ప్లేస్ ఎలా ఉందో అనేది చెప్పండి. ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మొత్తం ఓపెన్గా ఉంది అండ్ ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్నా బాగుంటుంది. కాకపోతే చాలా లాంగ్ అయిపోతుంది అనేది ఒకటి ఆలోచిస్తున్నాను. సో ఇక్కడ నేను కట్టుకుందాం అనేసి థింక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ నేను మ్యాప్లో మార్క్ కూడా పెట్టుకున్నాను పర్మనెంట్ హౌస్ అని. బట్ ఏంటంటే నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే మళ్ళీ నేను అక్కడికి నా పాత బేస్ నుంచి వెళ్ళి తెచ్చుకోవాలన్నట్టు. సో ఇక్కడ నేను ఒక బ్యాగ్ని అయితే తయారు చేసుకున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ అయితే మనం ఫస్ట్ స్లీప్ చేయాలి. ఇక్కడ కాసేపు అయితే నేను పడుకొని మళ్ళీ అయితే లేచాను అన్నట్టు. అండ్ ఇక్కడ టైం మార్నింగ్ ఆల్రెడీ అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు నేను మన పాత బేస్కి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇక్కడికి తీసుకురావాలి అని అనుకున్నాను నేను. కానీ అనుకున్నట్టు జరగదు ఈ గేమ్లో. మనం అనుకున్నట్టు జరగదు. డైనోసార్స్ అండ్ షార్ప్స్ అవన్నీ అనుకున్నట్టే జరుగుతుంది. ఇది నాకు చాలా బాగా అర్థమైంది. కొంచెం భయం అవుతుంది. నేను భయపడను ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర డైనో ఉంది. సో నేను ఒక్కదాన్నే వెళ్ళట్లేదు. చేస్తే ఇద్దరం చేస్తామని నమ్మకంతో అయితే నేను వెళ్తున్నాను. అండ్ ఇక్కడ నా డైనో వచ్చింది కాబట్టి నేనైతే దాని మీద రైడ్ చేస్తూ ఫటాఫట్ వెళ్ళిపోతాను. యాక్చువల్లీ ఏంటంటే డైనోతో వెళ్ళినామంటే డైనో త్వరగా స్విమ్ చేసి త్వరగా వెళ్తుంది. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ అయితే వెళ్దాం. అండ్ చూడండి నేను షార్క్ గురించి చెప్పాను అండ్ వచ్చేసింది. ఒకటి ముందు నుంచి వస్తుంది, ఒకటి వెనకాల నుంచి వస్తుంది. ఆల్రెడీ డ్యామేజ్ ఇస్తుంది. బట్ ఫైనల్గా నేను చేరుకునే ప్లేస్కి అయితే చేరిపోయినా బట్ డ్యామేజ్ అనేది ఇచ్చింది. అండ్ ఫైనల్ ఇక్కడ దిగేశాను నేనైతే. అండ్ దీన్ని ఇక్కడే స్టాప్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ నాతో అక్కడ దాకా రావడం అంటే కష్టం. సో ఇక్కడ నేను ఇంకో దాన్ని చూసాను. ఇది ఏందో నాకు తెలీదు. సో దీన్ని చంపేలోపే అది పారిపోయింది. సరేలే నా దరిద్రం ఇట్లా ఉంటుంది అని చెప్పి ఇడిసెపెట్టాను. సో ఇటు సైడ్ నేను మన మ్యాప్కి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఓకే లెట్స్ గో గైస్. ఏమేమి జరుగుతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అటు ఇటు తిరిగి నేనైతే అలసిపోయాను. అండ్ ఈ వీడియోని నేను ఎంతసేపటి వరకు రికార్డ్ చేశాను తెలుసా? ఒకటి 1 అవర్ 2 అవర్స్ వీడియో ఉంది ఇది. సో నేను మ్యాక్సిమం 4-5 అవర్స్ అయితే దీన్ని ప్లే చేశాను ఈరోజు అయితే. ఫైనల్గా నేనైతే నా లొకేషన్కి చేరుకున్నాను. మన పాత బేస్ ఎక్కడ ఉన్నానో అక్కడైతే చేరుకున్నాను. అండ్ ఇప్పుడు మంచిగా మార్నింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే తీసుకెళ్ళి మన కొత్త పర్మనెంట్ హౌస్ ఉంది కదా అక్కడైతే పెట్టేస్తాను. సో ఇక్కడ పేరు కూడా సెట్ చేశాను, చూసే ఉంటారు మీరు. అండ్ ఇక్కడ మ్యాప్ని తీసేసాను. అండ్ లెట్స్ సీ గైస్, ఇప్పుడు నా దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ని అయితే నా డైనో దగ్గర అయితే పెట్టేస్తాను. డైనో బ్యాగ్లో కొన్ని, నా బ్యాగ్లో కొన్ని పెట్టేసుకుంటే అక్కడికి సెట్ అయిపోతుంది. సో ఫటాఫట్ నేనైతే బయట ఉన్న ఐటమ్స్ని ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర అన్ని ఐటమ్స్ లేవు. సో లెట్స్ సీ గైస్, ఫటాఫట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. బట్ అంతకంటే ముందు నాకు కావాల్సింది ఫుడ్. అండ్ ఫుడ్ నేను దీంట్లో చూడాలి. ఓకే దీంట్లో లేకుండా మీట్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టాను. అండ్ ఫైనల్గా నేను కొన్ని ఐటమ్స్ని అయితే కలెక్ట్ చేసి నా డైనో దగ్గర అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ మీట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఫటాఫట్ తినేసాను. అండ్ ఇక్కడ జరిగింది చాలా చెత్త అన్న విషయం ఏంటంటే ఫస్ట్ టైం సంథింగ్ ఏదో ఉంది కదా చెప్తాను అండి. ఫస్ట్ ట్రావెల్ డ్రాప్ ఐటమ్స్ అని ఉంది. దాన్ని నేను క్లిక్ చేసేసాను అండ్ మళ్ళీ మార్నింగ్ అయింది. నాకు నా పాత లొకేషన్లో మార్నింగ్ అయింది. అసలు దాన్ని ఎందుకు క్లిక్ చేశాను అనుకున్నాను మళ్ళీ. సరేలే అనేసి ఇక నేను మా పర్మనెంట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాను అన్నట్టు. బట్ ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే చాలా దిమాగ్ ఖరాబ్ అది. సో ఇప్పుడు నేను అలా ఎలా వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నాను. మీరు మ్యాప్లో చూస్తుండొచ్చు, దాంట్లో ఎన్ని లొకేషన్ పెట్టాను నేనైతే. 1-2 కాదు 4-5 ఉన్నాయి దాంట్లో అయితే. బట్ నేను కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల నేను అలా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి నా బేస్కి అయితే వెళ్ళాలి. వాటర్లో కాళ్ళు పెట్టంగానే భయం వేస్తుంది, ఏడా చంపేస్తుంది అనేసి. సో నా దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ని కూడా నేనైతే అక్కడే డ్రాప్ చేసేసాను అన్నట్టు. సో ఫటాఫట్ నేనైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాను నా ఇంటికి. సో అందుకే మీకు చెప్తున్నాను, నేను కొన్ని రోజులు ఈ ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ గేమ్ని అయితే పెట్టలేను. ఎందుకంటే నేను దీన్ని మంచిగా అర్థం చేసుకోవాలంటే నేను దీన్ని బేసిక్ నుంచి ఆడాలి. అండ్ ప్రతి డైనో గురించి అన్నిటి గురించి కూడా నేను తెలుసుకొని అప్పుడు నేను ఈ గేమ్ని పెడితే అది వేరే ఉంటుంది. తెలియంది సగం పెడితే ఇట్లనే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఫటాఫట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాను. అండ్ ఇక్కడ చూడండి, ఈ డైనో ఎంత పెద్ద డైనో. దీన్ని నేను బై ఛాన్స్ అనుకోకుండా గెలికిందంటే ఇది ఒక్కటి కాలు పెట్టేసిందంటే చచ్చిపోతా నేనైతే. సో ఇటు సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నాను ఎందుకంటే ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి రాళ్ళు కూడా ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఎక్కొచ్చు అనేసి అనుకున్నాను. సో ఫటాఫట్ కొంచెం ముందుకు వెళ్ళంగానే అప్పటి వరకు ఓకే ఉంది. బట్ అక్కడ వెళ్ళంగానే ఆ 2 చేపలు గుచ్చి కూడా నన్ను పొడవడం స్టార్ట్ చేసేసింది. సో ఓకే ఇక దీన్ని నేను ఏమనలేదని అది పొడుస్తున్నాయి కాబట్టి చచ్చిపోతాను నేనైతే. వచ్చింది అయిపోయింది గైస్ నా పని. నేను చచ్చిపోయాను ఈ రాజుకి ఇంతే.
అంతే చచ్చిపోయా. సో మరోసారి అయితే లేసాను అన్నట్టు. ఇదైతే జస్ట్ ట్రైలరే, ఇంకా ముందు ముందు ఉంటుంది చూడండి పంచాయతీ. మెయిన్ పంచాయతీ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడికి అక్కడికి తిరగాలంటే ఈ సముద్రాన్ని నేను దాటాలి, అండ్ ఈ సముద్రాన్ని నేను దాటాలంటే ఆ షార్క్ తోటి పోరాడాలి, అండ్ అది నాకు తెలీదు. సో ఫైనల్గా నా బేస్కి అయితే వచ్చేసాను అన్నట్టు. సో లాస్ట్ టైం నేను డ్రాప్ చేసిన అన్ని ఐటమ్స్ని కూడా ఇప్పుడు నేనైతే తీసుకోవాలన్నట్టు. సో ఈ డోర్ కూడా నాకు చాలా పరిశాన్ అయితే చేస్తుంది. సో దీన్ని ఇక్కడ ఈ విధంగా అయితే ఐటమ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకున్నాను, అండ్ కావాల్సిన ఐటమ్స్ తీసుకొని నా డైనో మీద సవారీకి వెళ్ళిపోయాను. సో ఇది నా టెంపరీ బేస్. సో దీన్ని ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో అది మనకు అవసరం లేదు కాబట్టి నేనైతే మన డైనో తోటి అయితే స్టార్ట్ అయ్యాను మన లొకేషన్కి. సో నేను మ్యాప్లో అటు సైడ్ చూస్తే నాకు ఇంకో దారి అనేది కనిపించింది. సముద్రాన్ని దాటకుండా ఈజీగా వెళ్ళే దారి అయితే కనిపించింది. సో నేనైతే అలా వెళ్ళడానికి ట్రై చేశాను. బట్ అక్కడ నన్ను ఏది ఆపకుండా ఉంటే చాలు అని నేను అనుకుంటున్నాను. అండ్ అటు సైడ్ మనకి డ్రాప్ కూడా పడింది, బట్ అది వాటర్ మధ్యలో డ్రాప్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను. కానీ నేను థింక్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళాలా లేదా అనేది, ఎందుకంటే చాలా థింక్ చేస్తూ వాడాలి. సో నేనైతే వెళ్దాం, ఎందుకంటే ఆ డైనో చాలా స్లోగా నడుస్తుంది. సో నాకు టైం వేస్ట్ అయిపోతుంది అనేసి నేనైతే డైనోని పిలిచాను. డైనోని ఫాలో నా వెనకాల రాలి అనేసి ఆప్షన్ స్టాప్ చేశాను అక్కడ. బట్ ఇప్పుడు రావాలి అనేసి ఫాలో మీ అని పెట్టాను. సో ఫైనల్గా డైనో అయితే నా వెనకాలనే వస్తుంది. సో ఈ విధంగా నేనైతే ఇటు నుంచి వెళ్తాను, ఎందుకంటే నేను ముందు వెళ్తే డైనో చూసుకుంటూనే ఏదైనా నా మీద అటాక్ చేస్తే అది ఈజీగా చంపేస్తుంది. అండ్ ఇక్కడ నాకు కొన్ని ఐటమ్స్ అన్లాక్ అయినాయి, కానీ మనకి 38 లెవెల్ దాకా వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. సో ఇంకా వెళ్ళలేదు. సో మనకి దాన్ని సెడ్లెస్ ఉంటుంది కదా, అదే రైడింగ్ది, సో అదైతే నాకు రాలేదు. సో దాన్ని ఎడిసబెట్టేసాను నేను ఇంకా టెన్షన్ తీసుకోవట్లేదు. సో ఇటు నుంచి నేను వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి నేనైతే పై నుంచి వెళ్ళడానికి స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ టైం నేను ఇక్కడే చచ్చిపోయాను. ఆర్క్ మొబైల్లో నేను గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడే చచ్చిపోయాను. ఆ పాము వచ్చి నేను చంపేసింది, అండ్ ఇది దేన్ని చంపుతుందని నాకు అర్థం కావట్లేదు, అసలు కనిపించట్లేదు. బట్ సరేలే అనేసి నేనైతే ఇక్కడికి స్టార్ట్ అయ్యాను వెళ్ళడానికి. ఓకే, సో ఇటు నుంచి మనం ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ అటువైపు కూడా చాలా మ్యాప్లో చాలా ఎక్స్ప్లోర్ చేసేది ఉంది, కానీ నేను ఇక్కడ కాల్ స్లిప్ అయ్యాను. అండ్ ఇంకొంచెం అయితే నేను చచ్చిపోతాను అనుకుంటున్నాను నేను. బట్ ఓకే వాటర్ లోపు అయితే వచ్చేసాను. సో నేనైతే స్విమ్ చేసి అక్కడికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ షార్క్ వచ్చి నేను చంపేసింది గైస్ మళ్ళీ. సో మరోసారి మార్నింగ్ అయింది నాకు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ డ్రాప్లో ఏముండే ఆ డ్రాప్లో అయితే తీసుకున్నాను. మనకేం ఎక్కువ దొరకలేదు ఐటమ్ అయితే. సో ఇక్కడ చాలా ఉన్నాయి, ఖాళీ టైంలో అయితే చాలా కనిపిస్తాయి, కానీ మనకు కావాల్సినంత అప్పుడు కనిపించేవి మనకి. హైట్ కావాలన్నప్పుడే కనిపించాయి, వద్దు అనుకున్నప్పుడే చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు నేను తీసుకొని కూడా లాభం లేదు. నేను వెళ్ళాల్సింది నా మ్యాప్కి, అదే మన డైనోని లెంకాలి. ఇంకా డైనో ఎక్కడుందో కూడా తెలీదు. ఇప్పుడు ఆ డైనోని లెంకాలి, నేను ఐటమ్స్ని మళ్ళీ కలెక్ట్ చేయాలి అనేది చూడాలి. సో అటు సైడ్ చూడండి చాలా షార్ప్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే నా రూట్ని చేంజ్ చేసేసాను. ఇటు నుంచి వెళ్ళకుండా అటు నుంచి వెళ్ళాను. ఎందుకు అంటే ఇటు సైడ్ చాలా షార్ప్స్ ఉన్నాయి, 1-2 కాదు 4 ఉన్నాయి. సో నేనైతే దీని లోపలికి వెళ్ళానంటే నాకైతే చావే ఉంటుంది. సో నేనైతే అటు సైడ్ నుంచి వెళ్ళాలి అనేసి వెళ్ళాను. అండ్ అక్కడ ఆక్టోపస్ ఉన్నట్టుంది. అండ్ ఇవి నా దగ్గర చూడకుండా ముందే నేనైతే అటు సైడ్ వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. బట్ నాకు తెలీదు వీళ్ళు నన్ను వదలరా అనేది. నేనైతే స్టార్ట్ చేశాను, బట్ వీళ్ళు నా వెనకాల మళ్ళీ పడ్డారు, నేను చచ్చిపోయాను మళ్ళీ. షిట్ గైస్ షిట్. సో మరోసారి నాకు మార్నింగ్ అయింది. అండ్ ఇట్ సైడ్ ఏమో నాకు ఒక గుడ్డు కనిపిస్తే ఇది ఎరిగిపోతుంది, అండ్ దానికి ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. అండ్ చూడండి వీళ్ళందరూ కూడా వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఆ షార్క్స్ అనేది నన్నే చంపేస్తుంది. ఓకే, సో ఇక్కడ నైట్ కూడా ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. నైట్లో చాలా దమ్ ఉంటుంది నాకైతే. సో ఇక్కడ నేను ఇది క్రాఫ్ట్ చేసుకోవాలి, దాని పేరేంది స్లీపింగ్ బెడ్ అనేది, లేదంటే నైట్ గడవడం చాలా కష్టంగా మారుతుంది. సో ఇటు నుంచి అయితే నేను మళ్ళీ వెళ్ళడానికి అయితే ప్రయత్నించాను. అండ్ ఇటు సైడ్ ఏం లేకుండే, దాట్స్ గుడ్ అనిపించింది నాకైతే. అండ్ ఇటు సైడ్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ అటు సైడ్ ఒక ఎగ్ కూడా ఉండే, నాకు పెద్ద ఎగ్ కూడా దొరికింది. దాన్ని ఏం చేసుకోవాలి నాకు అర్థం కాలేదు, కానీ తీసుకోవడం అయితే తీసుకున్నాను, అది మీరు ముందు చూస్తారు. సో ఇప్పుడు నేను ఇది క్రాఫ్ట్ చేసుకోవాలి. సో దానికోసం నాకు కొంచెం వుడ్ కావాలి, స్టోన్ కావాలి. సో అవన్నీ కూడా కావాలి కాబట్టి నేను వీటిని క్రియేట్ చేసుకోవాలి ఫటాఫట్, ఎందుకంటే చాలా చీకటిగా మారిపోయింది కాబట్టి. సో ఫటాఫట్ నేనైతే స్టార్ట్ చేసేసాను. అండ్ నేను అదే నీట్ అనేది అదంతా నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ పోయాయి, ఎందుకంటే నేను చచ్చిపోయాను కాబట్టి. నా సమాధి ఏడనో ఆడు పడి ఉంటుంది, తెలియట్లేదు నాకు ఏడ పడుందో. సో ఇందుకే నేను కొంచెం టైం తీసుకుంటున్నా ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ ఆడాలంటే. సో ఓకే, నేనైతే దీన్ని క్రాఫ్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నాకు కొన్ని 2 స్టోన్స్ వచ్చాయి, మెటల్ వచ్చాయి. వాటిని నేను చేసుకోవాలనేసి ఎడిసబెట్టాను.
అండ్ ఇక్కడ నేను దీన్ని క్రాఫ్ట్ చేసుకున్నాను అండ్ ఫైనల్ కొంచెం కనిపించేలా వెళ్తురైతే అయింది. అండ్ ఇక్కడ గేమ్ కూడా లాగడం స్టార్ట్ అయింది, అంటే ఫోన్ అనేది హీట్ అయిపోయింది. ఒక 2-3 అవర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇట్ సైడ్ నేను కొంచెం బేస్కి కావాల్సిన నార్మల్ ఐటమ్స్ అయితే నేను ఇక్కడ పెట్టాను అన్నట్టు. లైక్ ఒక బాక్స్ని క్రియేట్ చేసుకున్నాను అండ్ చైర్ని నేను పికప్ చేసుకున్నాను కాబట్టి చైర్ని కూడా క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇట్ సైడ్ నేను కాసేపు కూర్చున్నాను, రిలాక్స్ అయ్యాను గైస్. ఎందుకంటే ఇదంతా తిరిగి అలసిపోయాను అనేసి కొంచెం రిలాక్స్ అయితే అయ్యాను అన్నట్టు. అండ్ రిలాక్స్ అయితే సరిపోదనేసి మళ్ళీ నా వర్క్ని మళ్ళీ మొదలు పెట్టాలనేసి ఇక్కడ నేను స్లీపింగ్ బ్యాగ్ని తయారు చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు స్లీప్ చేయాలి, లేదంటే నైట్ అనేది గడవదు, ఇట్లనే ఉంటుంది. సో ఇక్కడ దీని లోపల పెట్టానేమో అనుకున్నాను, కానీ దీని లోపల ఏ ఐటమ్ కూడా లేకుండా. సో నా దగ్గర ఉన్న అదే బెర్రీస్ లాగా అవన్నీ పెట్టేశాను నేను దాంట్లో. అండ్ లెట్స్ సీ గైస్, ఇప్పుడు మనం ఏం చేయాలో అనేది ఇప్పుడు బుర్ర పనిచేయట్లేదు నాకైతే. సో ఈ స్లీపింగ్ బ్యాగ్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. అండ్ ఎగ్ చూడండి ఇక్కడ ఉంది కదా బ్లూ కలర్లో, ఆ ఎగ్ దొరికింది. సో నేనైతే బ్యాగ్ని ప్లేస్ చేశాను అండ్ హాయిగా పడుకోవాలనేసి పడుకున్నాను. సో ఫైనల్గా ఇక్కడ మనకి మార్నింగ్ అనేది అయిపోయింది అండ్ ఇప్పుడు చాలా బాగా మార్నింగ్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను నా డైనోని లెంకోవాలి, దాని దగ్గర ఉన్న ఐటమ్స్ని తీసుకురావాలి. ఎందుకంటే తక్కువ ఐటమ్ లేకుండేవి, చాలా ఐటమ్స్ ఉండే. నేను ఐటమ్స్ని తీసుకొచ్చేదాన్ని అయితే నేనైతే చచ్చిపోయేదాన్ని, బట్ నేను తీసుకురాలేదు. అండ్ నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అనేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో లెట్స్ గో. నేను నా డైనోని అయితే తీసుకెళ్తున్నాను, ఎందుకంటే మధ్యలో ఏదైనా చంపడానికి వస్తే మన వెనకాల ఉన్న డైనో అయితే దాన్ని వేసేస్తాడు అన్నట్టు. సో అందుకే దాన్ని అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. అండ్ లెట్స్ సీ ఐస్ ఏమేమి జరుగుతుందో. ఇప్పటికే నేను చాలా టైర్డ్ అయిపోయాను. సో ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. ఈసారి చచ్చిపోయానంటే దీన్ని నేను ఒక 2 వీక్స్ దాకా ప్లే చేయలేను. 2 వీక్స్ కాదు, 1 వీక్. ఓకే, 1 వీక్ అయితే ప్లే చేయను నేను, ఎందుకంటే నాకు అసహ్యం వస్తుంది, కోపం వస్తుంది. నేనైతే ప్లే చేయలేను. సో లెట్స్ సీ గైస్, నేను నా డైనోని లెంకోగలనా లేదా అనేది. అండ్ ఇట్స్ చూడండి షార్ప్స్ ఎంత పెద్దగా ఉన్నాయి, చిన్నగా కూడా లేవురా అయ్యా. దీంట్లో ఏదైనా టేమ్ చేసేది ఉంటే చెప్పండి, నేను ఆ విధంగానే టేమ్ చేసుకుంటాను గైస్. సో మీకు తెలుసుంటే నాకు చెప్పండి ఎలా ఎవాల్వ్ చేస్తారు అనేది. ఇక్కడ ఇంకో ఎగ్ కూడా దొరికింది నాకు. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారు అనేది కూడా కొంచెం కమెంట్లో రాయండి, ఎందుకంటే నాకు కూడా అప్పుడు తెలుస్తుంది కదా నా వీడియో ఎక్కడ దాకా వెళ్తుంది అనేది. సో ఓకే, అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ మ్యాప్ని కొత్తగా చూసాను, కానీ ఇది చూడనియట్లేదు నన్ను అయితే. సో దీన్ని అయితే నా డైనో అయితే వేసేసింది, కానీ దీని కలర్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కానీ ఇక ఇది నా మీద అటాక్ చేస్తుంది కాబట్టి నేను దీన్ని వేసేయడం జరిగింది. దీని దగ్గర ఉన్న మీట్ అండ్ ట్యాచ్ నాకు ఇప్పుడు ఉపయోగపడదు. కానీ ఇక్కడ ఈ మ్యాప్ అనేది నేను కొత్తగా చూస్తున్నాను గైస్. ఇక్కడ కొత్త డైనోని ఇప్పుడు చూసాను నేను, నాకు చాలా బాగా అనిపించింది. సో ఈ నా డైనో అనేది ఇక్కడే ఆపేస్తాను, లేదంటే అక్కడికి వెళ్ళి గొడవ చేస్తుంది ఇది. అండ్ ఓకే, సో నేను దీన్ని అయితే ఇక్కడ దీనిలో ఉన్న ఐటమ్స్ అన్నీ పెట్టేస్తాను. ఎగ్ తినకు ఓకేనా. సో ఇక్కడ దీన్ని స్టాప్ చేసేస్తాను, ఇక్కడే ఆగుతుంది ఇది. ఓకే, సో ఫైనల్ ఇది ఆగిపోయింది కాబట్టి మనమైతే వెళ్దాం. అండ్ ఈ డైనోసార్ని నేను కొత్తగా చూస్తున్నాను, నిజంగా ఈ మ్యాప్ గురించి నాకు అస్సలు తెలియదు. చాలా బాగుంది గైస్, అసలు కొత్త డైనోస్ ఉన్నాయి ఇక్కడ, వీటిని కూడా టేమ్ చేసుకోవచ్చు అంటే అది ఎంత మంచి విషయం. ఇక్కడ నాకు ఈ విషయం అనేది నచ్చింది. అండ్ లెట్స్ గో గైస్, మనం మన పని చేసుకోవాలి ఫస్ట్ అనేది. అండ్ చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయంటే చాలా బాగుంది గైస్, చాలా బాగున్నాయి. ఈ డైనోసార్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది నేను చూడడం ఇప్పుడే, అసలు మ్యాప్ మొత్తం తిరగలేదు నేను, ఇంకా మొత్తం తిరిగితే ఇంకెట్లుంటుందో, రచ్చ ఉంటుంది కావచ్చు. సో దారి అనేది మనకు అక్కడి నుంచి ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను పైకి వెళ్ళి నా డైనోని అయితే లెంకోవాలి. ఐ హోప్ నేను లెంకోగలుగుతాను అనుకుంటున్నాను. సో లెట్స్ గో, ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ పాము ఉండకుంటే చాలు. ఓ షెట్, పాము ఉంది ఇక్కడ. ఓ షెట్, ఒక్కటి కాదు 2 ఉన్నాయా. అరే ఓ షెట్ గైస్. ఓకే, సో నేను ఇక్కడ అన్కాన్షియస్కి వెళ్ళాను అండ్ ఇక్కడ చచ్చిపోయాను కూడా. అవి ఆల్రెడీ నేను ఓకే అయిపోయింది. సో మరోసారి మార్నింగ్ అయింది. గుడ్ మార్నింగ్ గైస్. ఇది నేను చచ్చిపోయాను గైస్. ఓకే, సో ఇప్పుడైతే నేను నా డైనోని లెంకి ఇంకా నేను ఈ జర్నీని ఇక్కడికే స్టాప్ చేస్తాను. డైనో లెంకితే దొరికితే సరే, లేదంటే నేను ఇంకా లెంకలాడలేను, ఎందుకంటే ప్రతి డైనో నన్నే చంపుతుంది. ఓకే, సో నేనైతే లెంకను. అండ్ నేను ఫైనల్గా నేను ఇడ్సబెట్టిన లొకేషన్లో అయితే వచ్చేసాను అన్నట్టు. అండ్ ఇటు సైడే నా డైనోని ఇడ్సబెట్టాను, కానీ ఇవి కూడా నన్ను బతకనిత్తలేదురా అయ్యా, ఇవి కూడా నన్ను చంపేసినాయి. పర్లేదు అనేసి నేనైతే దీన్ని రీప్లే చేశాను. సరేలే ఇన్నిసార్లు ఓడాను, ఇంకోసారి ట్రై ఎందుకు చేయకూడదు అనేసి నేనైతే దీన్ని ట్రై చేశాను. సో నేనైతే ఇప్పుడు నా బేస్కి అయితే వెళ్ళిపోవాలి అటు సైడు. అండ్ ఇటు సైడ్ ఎవ్వరు కూడా లేరు. సో ఫటాఫట్ వెళ్ళిపోదాం గైస్. అండ్ ఈజీగా అయితే నేను నా బేస్కి అయితే మనకు పాత బేస్కి అయితే వచ్చేసాను అన్నట్టు. ఐ థింక్ పాత బేస్ కాదనుకుంటా. సో ఇక్కడ కన్ఫ్యూషన్స్ ఇదే అవుతుంది. అండ్ ఓకే, నా పాత బేస్కే వచ్చాను ఐ థింక్ సో నేనైతే మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళాను, అదే మన డైనో లొకేషన్ ఉండే చూడండి అక్కడికి. అండ్ నేను ఇక్కడ మొత్తం చూశాను గైస్, నా డైనో అనేది కనిపించట్లేదు. అసలు దీంట్లో డైనో కూడా మాయమైపోతాయి అనే విషయం కూడా నాకు తెలీదు.
సో నాకు డైనో అనేది దొరకలేదు. ఇది మళ్ళీ వచ్చింది. ఇది ఒక్కటి వస్తే మళ్ళీ అన్నీ వస్తాయి. సో దీన్ని అయితే చంపడం జరిగింది నేనైతే. అండ్ ఒక్కటి కాదు, 2 కాదు, మళ్ళీ అన్నీ వచ్చాయి నా వెనకాల. సో వీటితో పోరాడడం ఎందుకు అనేసి నేనైతే ఫటాఫట్ కిందికి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాను. బెస్ట్ అదే అనుకొని. అండ్ లెట్స్ సీ, ఇక్కడైతే ఎవరు లేరు కాబట్టి ఫటాఫట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అటు సైడ్ నా డైనో ఉంది. సో నా డైనోని తీసుకొని అక్కడే ఉండిపోతాను. అక్కడ నుంచి కొత్త జర్నీ స్టార్ట్ చేస్తాను. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్దాం. అండ్ ఇటు సైడ్ ఎవరు లేరు కాబట్టి నేను ఈజీగా వెళ్ళిపోగలుగుతాను. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళిపోదాం ఇంకా. అండ్ ఇక్కడ దాకా వచ్చేసాను కాబట్టి నా బేస్కి ఒకసారి చూసేస్తాను. ఎందుకంటే నా బేస్కి చూడకపోతే ఎలా, మేబీ అక్కడికి వెళ్ళొచ్చు కదా. సో ఇక్కడ నేను నా బేస్కి మళ్ళీ తిరిగేసి వచ్చాను. ఓకే, సో నా బేస్లో కూడా లేదు నా డైనో. నా డైనో ఎక్కడికి వెళ్ళింది? డైనో. సో డైనో అనేది నాకు దొరకలేదు గైస్. అది మేము వచ్చాడా. సో సరేలే, అక్కడ డ్రాప్ ఉంది కదా, అది తీసుకొని వెళ్ళిపోదాం అనేసి కిందికి వెళ్ళాను. అండ్ కింద ఏం జరగలేదు, చావన్ ఐ థింక్ సో. నేను అదే అనుకుంటున్నాను, చావకుండా ఉంటే సరిపోతుంది. ఓ షెట్, చేస్తాను గైస్, నేను చేస్తాను. సో ఈ వీడియోకి చచ్చిపోతాను నేను. ఈ వీడియోలో చావడమే జరిగింది నాకు మ్యాక్సిమం. వీటి నన్ను వదిలేటట్లేదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాసి వెళ్ళండి. అండ్ వీడియోని అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఈ గేమ్ని మొత్తం నేర్చుకున్న తర్వాతనే ఈ గేమ్ని రీప్లే చేస్తాను. అండ్ మీరు ప్లీజ్ కమెంట్లో చెప్పకండి ఆర్క్ ఆడండి అనేది, ఎందుకంటే నేను ఆడలేను, ఆర్క్ నాకు రావట్లేదు. సో ఈ వీడియోకి ఇంతే. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ వేరే గేమ్ అనేది గురించి చెప్పండి. సో మరో వీడియోలో త్వరగా కలుగుతాం. అప్పటి వరకు బాయ్ బాయ్, చెప్పండి. సీ యూ అగైన్.